రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని ఫర్టిలైజర్ షాప్ యాజమాన్లకు వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్. ప్రతిపాడు నియోజకవర్గంలో పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన పేమసాని రైతులను ఇబ్బందులు పెట్టినా అధిక ధరలకు విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంచెం తడిగా ఉండటం వల్ల రైతులకి ఈ తేమ పర్సంటేజ్ ఉన్నదానికంటే రావాల్సిన దానికంటే 1-2% అటు ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్లు తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి CCI సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ 8-12% ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిశ్చర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు ఇప్పుడు 4 శాంపుల్స్ తీసుకుంటే 3లో 12% వచ్చింది, ఒక దాంట్లో 15 వచ్చింది. అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు పైన వీళ్ళంతా పైన ఈ కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొద్ది గొప్ప తేమ శాతం పెరిగే అవకాశం ఉంది. దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి. రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం జాయింట్ కలెక్టర్ గారిని. అదేవిధంగా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి పెట్టమన్నాం. మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి. అదేవిధంగా మిగిలిన CCI సెంటర్స్లో కూడా సైమల్టేనియస్గా ప్రతి కొనుగోలు జరగాలి. జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి వాళ్ళకు కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది.